కవితక్క, జై పూలే, జై అంబేద్కర్. సమన్వయం పాటించాలి. హలో, జై కవితక్క, జై కవితక్క. వర్ధిల్లాలి బీసీ ఐక్యత, జై బీసీ, జై బీసీ, జై బీసీ నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, బహుజన గొంతుక కవితక్క గారి నాయకత్వం, బహుజన గొంతుక కవితక్క గారి నాయకత్వం, బహుజన గొంతుక కవితక్క గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ, జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే. బహుజన గొంతుక కవితక్క గారి నాయకత్వం. జై జాగృతి. జస్ట్ అట్లా పట్టు. అందరు కొంచెం సైడ్ ఇవ్వండి, అందరు కొంచెం సైడ్ ఇవ్వండి. మీరు సైడ్ అమ్మా. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. జై బీసీ. కవితక్క గారి నాయకత్వం, వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం. వర్ధిల్లాలి. మధు జై బీసీ. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి గారు కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున విజయ్ క్రాంతి అందరూ కూర్చోవలసిందిగా, అందరికీ కూర్చోండి ప్లీజ్, అందరూ కూర్చోండి. జై తెలంగాణ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు గారి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సాధనకు కృషి చేస్తున్న మన అక్క కవితక్క గారికి ధన్యవాదాలు, అభివందనాలు. బీసీలంటే ఏ ఒక్క కులం కాదు, బీసీలలో 97 కులాలు ఉన్నాయి. అలాంటి కులాల వారికి 42% అనేది సబబు కానప్పటికీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అయినా కూడా ప్రభుత్వాలు ఎలాంటి సహకారాన్ని అందించట్లేదు. కాబట్టి వారందరిపైన యుద్ధం ప్రకటిస్తూ మనం 42% సాధించుకునేందుకు ముందుకెళ్తున్న కవితక్క గారికి అడుగుజాడలో నడిచేందుకు మేమంతా అక్క వెంటే అడుగుజాడలో నడుస్తూ